అయితే ఎట్టకేలకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నా నేనైతే స్పెషల్గా. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా బందిపోట్ల ముఠా పడ్డది. సో ఆ బందిపోట్ల ముఠా గురించి ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా, అంటే ఎవరు ఫైట్ చేస్తున్నారో ఏందని నాకు తెలియదు, బట్ ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ ఆ బందిపోట్ల ముఠా పట్టుకునే పనిలో ఎన్నో డాక్యుమెంట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా బయటపెట్టింది. సో ఒక 10 నుండి 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మరి తెలంగాణని దోచుక తిన్నారు, దొబ్బి తిన్నారు. అంటే ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి సుమారు 30-40 వేల కోట్ల ఆస్తులు తెలంగాణలో వివిధ శాఖల్లో కమిషనర్లుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా జాయిన్ అయ్యి సంపాదించుకున్నటువంటి తెలంగాణ సొత్తు. అటువంటి సొత్తులో మొట్టమొదటి దిగ్గజం ఆ బీహార్ రోడ్ ఎవడైతే ఉన్నాడో ధరణి అనే దరిద్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్కి ఐడియా ఇచ్చి ఆ ధరణిలో మొత్తం సవరణలు చేయలేక రైతాంగ ఎవడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, రైతాంగ భూములు ఉన్నాయో దాన్ని సర్వనాశనం చేసి అడ్డమైన తెలివితేటలు తెలంగాణ మీద రుద్ది ధరణి అనే దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టినటువంటి సోమేష్ కుమార్ మీద కేసు ఫైల్ అయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే స్పెషల్గా సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్ అండ్ అట్లనే రజత్ కుమార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల గురించి ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఆస్తులు బయటపెట్టడం జరిగింది ఎపిసోడ్స్ రూపంలో. అండ్ ఏదైతే ఓకే టీవీ యాచారం పోయి సోమేష్ కుమార్ భార్య పేరు మీద ఎన్జీఓటీలో నమోదు కాని ఆస్తులు ఏవైతే ఉన్నాయో, సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర పేరు మీద యాచారంలో మరి 11 సుమారు కొన్ని ఎకరాల భూమి ఏదైతే ఉందో అది ఎక్స్క్లూజివ్గా అక్కడికి పోయి మేము చూపించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి? ఏం చేయలేదండి. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే శివబాలకృష్ణ ఇంట్లో మేము ఏదైతే ల్యాండ్ చూపించినామో, ఏదైతే డాక్యుమెంట్స్ చూపించినామో జ్ఞానముద్ర పేరు మీద, ఆ జ్ఞానముద్ర పేరు మీద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. మరి అయినా కానీ ఏం చేసిరండి? ఏం చేయలేదు. సెటిల్మెంట్లు చేసుకుర్రా, లేకపోతే హమీ తుమి ఏకే అని చెప్పి చేతులు కలిపిండ్రా, మాకు కూడా గదే డబ్బులు కావాలని చెప్పి అమ్ముడు పోయినరా ఏమో తెలియదు. కానీ బందిపోట్ల ముఠాలోకి ది కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి సోమేష్ కుమార్ని మాత్రం ఎవ్వడేం చేయలేకపోయిండు. మేము మొత్తుకున్నాం, మీరు కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఓకే టీవీ అని కొట్టండి, మేము ఎంత ఫైట్ ఇచ్చినామో మీకు తెలుస్తుందండి. నిజంగా ఈ రోజున తెలంగాణని దోచుకొని బీహార్లో పోయి ఆస్తులు వీళ్ళందరూ కూడా జమ కట్టుకున్నారండి, సమకూర్చుకున్నారండి. ఇదే ధరణి ఐడియా పోయి బీహార్కి ఇమ్మనండి, ఇస్తారా వాళ్ళు అక్కడ ఐడియాలు? ఇట్లాంటివి వచ్చి తెలంగాణలో ఒక ఎమోషనల్ ఫూల్ చేయడానికి ఈయన చెప్పుడు సరే, ఆయన పెద్ద ఆయన సరే అనుడు సరే, కానీ ఆ ధరణిని అడ్డు పెట్టుకొని ఈయనతో సహా చాలామంది దోచుక తిన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ భూములను సర్వనాశనం చేసిరని చెప్పడానికి నా దగ్గర ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. అయినా ఇటువంటి ఏమనాలండి వీళ్ళని? ఏం చేయలేరు. అట్లా తగలడ్డది మన వ్యవస్థ. ఏం చేస్తామండి? ఇంతకన్నా ఏం చేస్తామండి? సోమేష్ కుమార్ గురించి మీకు ఈరోజు ప్రధాన పత్రికల్లో అన్నిట్లో కూడా గదే వార్తలు. 1000 కోట్ల జిఎస్టీ అక్రమాలు, మాజీ సిఎస్ సోమేష్ పై కేసు, 2 వాణిజ్య పన్నుల అధికారుల పైన కూడా ఎఫ్ఐఆర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, జిఎస్టీ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలు కూడా 70 కంపెనీలకు అడ్డగోలుగా ఇన్పుట్ క్రెడిట్స్, ఫిర్యాదు చేసిన కమిషనర్ రవి, కేసు నమోదు. ఫిబ్రవరిలోనే చెప్పిన ఆంధ్రజ్యోతి, అప్పట్లోనే అధికారులపై సోమేష్ ఒత్తిడి, విచారణ నిలిపివేతకు యత్నాలు. సిఎస్గా ఉన్నప్పుడు ఆయన వద్దే వాణిజ్య పన్నుల శాఖ జిఎస్టీ ఎగనామం పెట్టి 70 కంపెనీలకు ఈయన సిఫార్సులు జారీ చేసి 1000 కోట్ల జిఎస్టీ అక్రమాలు చేసిండి దొంగ. అంటే జిఎస్టీలోనే 1000 కోట్ల అక్రమాలు చేసినటువంటి దొంగ సోమేష్ కుమార్, తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ధరణిని అడ్డుగోలుగా పెట్టుకొని ఇంకెన్ని కోట్లు సంపాదించాలా, ఇంకెన్ని కోట్లు సంపాదించి ఉండాలని నేను చెప్తా ఉన్నా. సో ఇట్లా బయటికి రానివ్వకుండా చేసినటువంటి ఎన్నో అక్రమాలు ఉన్నాయి. ఈ దొంగకు బీహార్లో మల్టీప్లెక్స్లు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎన్జీఓటీలో నమోదైందా?
కాలే. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అడ్డుగోలుగా ఏదో డ్రామా ప్లే చేసే డ్రామారావు లెక్క మరి చాలా 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 నిష్ఠూరమైనటువంటి దిక్కుతోచని స్థితిలో ఈయన ఉన్నాడు. ఏం చేస్తారండి? అన్నం తింటారా, గడ్డి తింటారా, పైసలు తింటారా మీరు? ఈయన చీఫ్ సెక్రటరీగా సిఎస్గా తెలంగాణకి ఉంటూ ప్రతి రెవెన్యూ శాఖ మాత్రమే కాదండి, ప్రతి దాంట్లో ఈయన వేలు పెట్టి మీరు ఒక్కసారి ఊహకు అందించుకోవాలి. మీరు నేను చెప్పేది ఓన్లీ ఈ జిఎస్టీలనే ఈయన 1000 కోట్ల స్కామ్ చేసిండు అంటే మరి మిగతా ఎన్ని రకాల శాఖలలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ అయి ఉండి ఎన్ని ఆస్తులు కూడబెట్టుకొని ఉండాలి, ఎంత సంపాదించి ఉండాలి? సుమారుగా నేను చెప్తా ఉన్నా, ఈ రోజున నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి 30-40 వేల కోట్ల ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. సంపి పడేయండి ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళందరికీ పీకల దాకా గర్జుందంట నా మీద. కొంతమంది జైల్లో పెట్టాలి సావే అని 1 రోజన్నా 1 వారం రోజులన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, నేను చెప్తా ఉన్నా, వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు నిజంగా ఇక మాట్లాడతారు. కొంతమంది స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు, కాలు లేని వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్, వీళ్ళందరూ కూడా ఐఏఎస్లకు అనర్హులు అంటారు. మరి కాలు చేతులుండి వీళ్ళే కదండి మెంటలీ డిజేబుల్డ్ అంటారా? మెంటలీ డిజేబుల్డ్ అంటారా? నిజంగా ఎంత బాధాకరం అంటే, వీళ్ళు మార్పు కావాలని వీళ్ళు వస్తే వీళ్ళు కూడా డబ్బులకు అమ్ముడు పోయి ఫండింగ్ల కోసం, ఎలక్షన్ ఖర్చుల కోసం ఇదే ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర చేతులు చాచి వీళ్ళ దగ్గర కూడా ఫండింగ్లు తీసుకోవడమే కాదు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళని అదే డిపార్ట్మెంట్లో ఉంచి బ్యాక్ ఎండ్లో అడ్డమైన ఎన్ఓసీలు తీసుకొని వాళ్ళ పేర్ల మీద మార్చుకుంటా ఉన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తీసుకొని. కాదంటారా మీరు? సో ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నా, నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఎక్స్క్లూజివ్గా. మేము చేసిన ఈ కంటెంట్ బూడిదల పోసిన పన్నీర్ అయింది. ఓకే, మీరు చూడండి. గ్రామం దగ్గర ఉన్నా, మరి ఇక్కడికి మీకు లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడతాము, సరే చూడండి. ఇక్కడ రావడానికి అనుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పేరు ఎక్కడో విన్నట్టుంది మీకు. రీసెంట్ టైమ్స్ లో చాయ్ బిస్కెట్లకు 2 కోట్లు ఖర్చు పెట్టిన ఎక్కుతున్నాడు కదా నెలకి. సో స్వయాన ఆయన పట్టా భూమి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 25.5 ఎకరాల భూమిని కొట్టేసిండు. ఆయన కొట్టేసిన భూమిలోనే మనం ఉన్నాం. మరి దీని గురించి నేను ఇందాక 11 ఎకరాలు అన్నా, ఎందుకంటే ఆ కంటెంట్ చేసి 2-3 నెలలు అయింది. 25 ఎకరాలు యాచారం భూములు వాళ్ళ భార్య జ్ఞానముద్ర పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ పత్రాలు కూడా శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. అంటే వీళ్ళందరికీ శివబాలకృష్ణ ఒక బ్రోకర్ లెక్క పనిచేసిండు. రెరా శివబాలకృష్ణ వీళ్ళందరికీ ఒక బ్రోకర్ లాగా పనిచేసిండు. ఆ బ్రోకర్ శివబాలకృష్ణ ఇంట్లోనే మీకు అన్ని కోట్లు, అన్ని పట్టు చీరలు, అన్ని కేజీల బంగారం దొరికితే మరి ఈయన చిన్న పెట్టు మాత్రమే శివబాలకృష్ణ ఈయనని ఎరగా వేసి మిగతా వాళ్ళందరూ తప్పించుకొని హ్యాపీగా ఫామ్ హౌస్లలో కూర్చొని పండగ చేసుకుంటున్నారు. సో ఈ లింక్ చాలా పెద్దగా ఉంటుందండి. సో మీరు అవన్నీ చూడొచ్చు. ఇదంతా కూడా మనం నించొని మాట్లాడిందంతా కూడా ఈ సోమేష్ కుమార్ 25 ఎకరాలు యాచారంలో ఉన్నటువంటి భూములు. ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే, ఇది కల్టివేషన్ లేదు, ఇది అగ్రికల్చర్కి పనికిరానటువంటి బీడు భూమి. ఈ భూమికి కూడా ఈ భూమికి కూడా రైతు బంధు పడ్డది. అంటే ఈయన వ్యవసాయం చేయడు, ఈయన ఒక ఐఏఎస్, కానీ ఈ కొండలు గుట్టలు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది నొక్కేసినటువంటి ఈ చీఫ్ సెక్రటరీ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఎవరైతే ఉన్నాడో మరి దీనికి రైతు బంధు కూడా తీసుకుంటా ఉన్నాడండి. రైతు బంధు అసలు సిసలైనటువంటి రైతులకి రావాల్సినటువంటి రైతు బంధు అడ్డగోలుగా సంపాదించుకున్నటువంటి ఇటువంటి అక్రమార్కుల ఆస్తులకి కూడా రైతు బంధు రావడం అనేది, రైతు బంధు ఎందుకు ఇస్తారండి? ఎందుకండి ఆ పథకం పెట్టారు? ఎందుకండి రైతులకి అది తీసుకొచ్చారు? వ్యవసాయంకి కావాల్సినటువంటివన్నీ కూడా కొనుక్కొని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు గర్వంగా బతకచ్చు అని చెప్పి రైతు బంధు తీసుకొచ్చింది. మరి సోమేష్ కుమార్ గారు రైతా అండి? వాడు రైతా అండి? బీహార్కి వెళ్ళి దొంగతనం చేయనీకి వచ్చినటువంటి ఒక గజ దొంగ
వాడు రైతు కాదు పాడు కాదు, వాడి భూములకి కూడా ఈ బీడు భూములకు రైతు బంధు అంటే వ్యవసాయం కూడా చేయనటువంటి, ఇక్కడ 2 పాయింట్స్ ఆలోచించాలి మనం. పాయింట్ నెంబర్ 1, సోమేష్ కుమార్ రైతు కాదు. పాయింట్ నెంబర్ 2, ఈ 25 ఎకరాల భూమిలా ఈయన ఎటువంటి కల్టివేషన్ చేయడు, ఏం వ్యవసాయం చేయడు. మరి వ్యవసాయం చేయనటువంటి ఈ సోమేష్ కుమార్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి రైతు బంధు ఎట్లా పడ్డది, ఎందుకు పడ్డది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఇతనికే కాదు, ఆ నవీన్ మిట్టల్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, అమయ్ కుమార్ ఉన్నాడు, శరత్ ఉన్నాడు, సింగరేణి శ్రీధర్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా అప్పనంగా తెలంగాణని దోచుక తిన్నారు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా 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 వెనకేసుకొని ఆస్తులు కూడబెట్టుకొని తెలంగాణని భ్రష్టు పట్టించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరినీ బొక్కలేస్తాం, జైలు వేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మాటలు చెప్పి పబ్బాలు గడిపించుకుంటున్నటువంటి తెలంగాణ 2వ ముఖ్యమంత్రి అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎలక్షన్ ఫండ్ తీసుకొని సైలెంట్ అయిపోయినారు మొన్న లోక్సభ ఎలక్షన్స్లో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ధరణి కమిటీ మెంబర్గా ఈ ఏదైతే ధరణి సవరణలు ఉన్నాయో దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు నవీన్ మిట్టల్నే తీసుకొచ్చి ఆ ధరణిలో కమిటీ మెంబర్గా వేసి కూర్చుండబెట్టారు. ఇప్పటికీ కూడా 15 లక్షల మంది బాధితులు రోడ్ల మీద ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ, ప్రజా దర్బార్ చుట్టూ, అట్లాగే సిసిఎల్ఏ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి దీనికి అందరు సమాధానం ఎవరు చెప్తారు? తెలంగాణ ప్రజలు కోపం వచ్చి మీ ఇళ్ళకి వచ్చి కొట్టి చంపితే అప్పుడు తెలుస్తుంది మీకు ఈ పరిస్థితి. మీరు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అందరు ఏకతాటి పైన వచ్చి మరి కొడతారు చెప్తున్నా. ఎవడి సొమ్ము ఎవడు తింటుండు ఏం కథ? ఇట్లాంటి వాళ్ళు ఏడుండాలండి? ఎక్కడ ఉండాలండి ఇట్లాంటి వాళ్ళంతా? ఏడుండాలండి? వీడు ముఖం చూసిరా, దొంగగోళ్ళు పట్టే ముఖం వీడును, ఆ సోమేష్ కుమార్. ఆ ఏజ్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి అవుతలేదు, ఏజ్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి అవుతలేదు. ఎవడైతే తెలంగాణ సొమ్ముని తినద్దు, తెలంగాణ సొమ్ము తెలంగాణ వాళ్ళే తినాలా, తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు ప్రతి ఒక్క తెలంగాణలో ఆకలి బాధలతో అలమటించే వాళ్ళకే రావాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణలో ఇటువంటి బ్యాచ్ అంతా కూడా చేరి, ఇటువంటి దరిద్రులు, ఇటువంటి బందిపోట్ల దొంగలందరూ కూడా చేరి మొత్తం కూడా తెలంగాణని దోచుక తిన్నారు. మరి ఈ దోచుక తిన్నోళ్ళని ఏం చేస్తురండి? ఏం చేయలేదండి. ఏం చేసిరండి? జయేష్ రంజన్ అట్లనే ఉన్నాడు, రజత్ కుమార్ అట్లనే ఉన్నాడు. రజత్ కుమార్ మెగా కృష్ణారెడ్డి, స్మితా సబర్వాల్ మెగా కృష్ణారెడ్డి. ఇవన్నీ మాట్లాడితే తలలు తీసుకెళ్ళి ఏడబెట్టుకుంటారో మీరు ఆలోచించాలి తీసుకపోయి. సో వీళ్ళందరూ ఇక్కడోళ్ళు కాదండి, ఎక్కడోళ్ళు. మదర్ టంగ్ తెలంగాణ కాదు, తెలుగు కాదు చెప్పాలంటే. వీళ్ళందరూ ఇగో ఈ అరవింద్ కుమారు, పైగా ఈయన పక్క పొంటి ఆంధ్రప్రదేశ్కి పోతే అక్కడ నచ్చలేదంట సార్కి. అక్కడ నచ్చకుంటే మళ్ళీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరి మళ్ళీ ఇక్కడ సలహాదారులు వచ్చిండ్రు. ఇంకా మూడోసారి కనుక మళ్ళీ అధికారంలో వచ్చుంటే వీడు ఇచ్చిన అడ్డమైన సలహాలకి ఈసారి తెలంగాణకి దండం పెట్టుకొని తూర్పు తిరిగి పారిపోతుండే. దండం పెట్టుకొని ఈసారి ధరణి అనే దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టిండు. మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చుంటే కేసీఆర్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకురు కదా ఆల్రెడీ. ఈయనిచ్చే తాటిమట్ట సలహాలకు తెలంగాణ సర్వనాశనం అయిపోయి భ్రష్టు పట్టిపోయేది. ఇటువంటి వాళ్ళ వల్ల ఏదో తినరాబాయి అని చెప్పి ఒక 5% తినమంటే వీళ్ళు 10-15% తినేసి ఐఏఎస్ ఆఫీసర్ అడ్డుగోలుగా సంపాదించుకొని ఇప్పుడు వీళ్ళ బండారాలు బయటపడితే ప్రతి ఒక్కటి బండారాలు బయటపడతాయి, ప్రతి ఒక్క ఆస్తులు బయటపడతాయి. అడ్డుగోలుగా గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, జమ చేసుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడతాయి. ఈయన ద్వారా సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా బయటపడతాయి. ఏమైందండి? నేను ఈ రోజున రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈ అరవింద్ కుమార్ మరి ఈ రేస్ది ఏమైందండి? 50 కోట్ల రూపాయలు ఇచ్చిండన్నారు కదా, ఎటువంటి జీవో లేకుండా కేవలం నోటి మాట మీద కేటీఆర్ చెప్పిండని చెప్పి ఈయన 50 కోట్లు ఇచ్చాడని చెప్తా ఉన్నారు కదా. మరి ఏమైందా కేసు? ఈ రేస్ ఏమైంది? ఈ రేస్ పైన ఉన్న కేసు ఏమైంది? అరవింద్ కుమార్ 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి చెల్లించిండా? ఆ 50 కోట్ల రూపాయలు ఎవడు దొబ్బి తిన్నాడని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, మీరే కదా బయటికి తీసుకొచ్చి కేసులు వేసారు. ఒక 2 రోజులు కొత్త మురిపంలో మీడియాలో చూపించిన తర్వాత అయిపోయింది. ఇక
అంటే ఎవడండి, అందరు దొంగలేనా? తెలంగాణ దోచుక తింటుంది అందరు దొంగలేనా? ఎవడు కూడా నీతి నీయత్తు అని ఏం లేదా? అసలు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా, పెండ తింటుర్రా? ఇటువంటి వాళ్ళందరూ తెలంగాణ మీద దొబ్బి తింటా ఉంటే మీరందరూ కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు మీకు. ఇకపోతే ఇంకా 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 చెప్పాలంటే ఇక బీజేపీ సంగతి వస్తా. బీఆర్ఎస్ వాళ్ళేమో అట్లా చేయబట్టే, కాంగ్రెస్ వాళ్ళేమో అందరినీ సైలెంట్ చేయబట్టే. ఈ రేస్లో 50 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినాయి. ఈ రేస్కి మన అరవింద్ కుమార్ ఇచ్చిండని చెప్పి కేసు పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 50 కోట్ల రూపాయలని మరి అరవింద్ కుమార్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్కి చెల్లించాలని చెప్పి కూడా నోటీసులు పంపించారు. మరి ఏమైందండి? కాంగ్రెస్ వాళ్ళు నవీన్ మిట్టల్ ఏమేం చేసిండో ఆర్టీఐ యాక్ట్ వేసింది రేవంత్ రెడ్డి గారు. ఆర్టీఐ యాక్ట్ వేసి మొత్తం కూడా కూడబెట్టుకొని వీళ్ళ బండారాలు బయట పెట్టి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదా నవీన్ మిట్టల్ అంటే ఏందో? రేవంత్ రెడ్డి గారికి తెలియదా దానకిషోర్ అంటే ఏందో? రేవంత్ రెడ్డి గారికి తెలియదా అరవింద్ కుమార్ ఎవడో? రేవంత్ రెడ్డి గారికి తెలియదా జయేష్ రంజన్ ఎవరో? రేవంత్ రెడ్డి గారికి తెలియదా స్మితా సబర్వాల్ ఏంటో? రేవంత్ రెడ్డి గారికి తెలియదా రజత్ కుమార్ ఏంటో? రేవంత్ రెడ్డి గారికి తెలియదా సింగరేణి శ్రీధర్ ఏందో? ఎట్లా దొబ్బక తిన్నరి ఐఏఎస్ ఆఫీసర్ తెలిసి కూడా వాళ్ళని గదే పోర్ట్ఫోలియోలో పెట్టి ఇప్పటి వరకు కూడా మార్చకుండా పైగా గుప్పున బయటకు వస్తా ఉన్నాయి 30 కోట్లు 20 కోట్లు ఇచ్చిరని. రేవంత్ రెడ్డి గారికి తెలియదా రంగారెడ్డి జిల్లా అమయ్ కుమార్ ఎంత దోచుక తిన్నాడు రంగారెడ్డి జిల్లానని చెప్పి? రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఐఏఎస్ షరత్ గురించి? రేవంత్ రెడ్డి గారికి తెలియదా సింగరేణి శ్రీధర్ గురించి? మీకెవరికి తెలియదా? అందరికీ తెలుసు, కానీ ఎవ్వడు కూడా మాట్లాడరు. పాయింట్ నెంబర్ 2 ఇక పోతే బీజేపీలో ఉన్నటువంటి అందరు నాయకులకు కూడా తెలుసు ఈ సోమేష్ కుమార్ ఎటువంటోడు. బీజేపీలో ఉన్నటువంటి అందరు నాయకులకు తెలుసు రజత్ కుమార్ ఎటువంటోడు. బీజేపీలో ఉన్నటువంటి అందరు నాయకులకి తెలుసు నవీన్ మిట్టల్ అంటే ఏందో. బీజేపీలో ఉన్నటువంటి అందరు నాయకులకి తెలుసు స్మితా సబర్వాల్ అంటే ఏందో. బీజేపీలో ఉన్నటువంటి అందరి నాయకులకు తెలుసు రజత్ కుమార్ అంటే ఎవడో, అమయ్ కుమార్ అంటే ఎవడో, సింగరేణి శ్రీధర్ అంటే ఎవరో అందరికీ తెలుసు, అన్ని పార్టీలకి తెలుసు. ఇంకా పెద్ద విడ్డూరం ఏంటంటే వీళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎవరివి కూడా ఎన్జీఓటీలో ఆస్తుల వివరాలు నమోదై లేవండి. ఎవరివి కూడా ఆస్తులు నమోదై లేవండి. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదండి. మరి నిజంగా వీళ్ళు తలుచుకుంటే తెలంగాణ సొమ్ముని కాపాడాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో 3వ సారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2వ సారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలే. 3వ సారి అధికారంలో ఉన్నప్పుడు మరి పవర్ ఆఫ్ అటార్నీ కేంద్ర ప్రభుత్వానికి ఐఏఎస్ ఆఫీసర్లకి సత్సంబంధాలు ఉంటాయా ఉండవా? మరి వీళ్ళని ఎన్జీఓటీలో నమోదు కాని ఆస్తుల గురించి బీజేపీ ఎందుకు ప్రక్షాళన చేయదు? ఎందుకు సిబిఐ ఈడీ కేసులు పెట్టదు అని చెప్పి అడుగుతున్నా, పెట్టించదని చెప్పి అడుగుతా ఉన్నా. అండ్ అట్లనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐఏఎస్లను వెనకాల కేసుకొచ్చి ఎలక్షన్ ఫండింగ్లు తీసుకొని వీళ్ళందరికీ బెండ్ అయ్యి వీళ్ళ దగ్గర శరణో దేహి అని చెప్పి అడక్క తింటున్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లో జైలు ఏమేం కట్టిస్తారు? జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం అని చెప్పి మట్టి పూసి మాడకాయ మాటలు చెప్పి గిదే నవీన్ మిట్టల్ గురించి, గిదే సోమేష్ కుమార్ గురించి గతంలో ఎన్ని మాట్లాడినారండి రేవంత్ రెడ్డి గారు? శివబాలకృష్ణ తప్ప మీరు ఇంకొకరిని ఎవరిని ఏం చేసిరు? మీరు ఎవరినైనా ఏమని చేసిరా? ఇక పోతే అసలు ఈ పెంటలన్నీ తెచ్చిపెట్టిందే బీఆర్ఎస్ కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు. ఇన్ఫ్యాక్ట్ ముఖం కూడా ఎత్తి చూడదు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రతి కమిషన్లో వాళ్ళ పాత్ర వర్ణనాతీతం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్, బీజేపీ సైలెంట్. మరి ఇంకెక్కడయ్యా న్యాయం జరుగుతుంది? ఇంకే పార్టీలు ఉన్నాయి అడగడానికి? కోర్టులు ఉన్నాయా? అక్కడ రింగులు అని చెప్పి హియరింగ్లన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతారు. మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలారా? అసలైన నాయకత్వం ఏది? అవినీతి పరులను ఏరేసే పార్టీ ఏది? అవినీతి పరులకు అమ్ముడు పోని నాయకుడు ఎవడు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మనకి మనం ప్రక్షాళన చేసుకోవాలి. మనకి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మీరు అడగండి,
ఈ దొంగ ఐఏఎస్ ఆఫీసర్లను ఎందుకు ప్రక్షాళన చేస్తలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, అవినీతి పరుల మీద ఈడీ కేసు సిబిఐ కేసు ఎందుకు నమోదైతలేదు, ఎందుకు ఏసీబీ ఆఖరికి యాంటీ కరప్షన్ బ్యూరో స్టేట్ సిఐడి ఇవన్నీ సైలెంట్గా ఉన్నాయి, ఈడీ సైలెంట్గా ఉంది, సిబిఐ సైలెంట్గా ఉన్నాడు, బీజేపీ సైలెంట్గా ఉంది, కాంగ్రెస్ సైలెంట్గా ఉంది, బీఆర్ఎస్ మాట్లాడదు. మరి ఒకసారి చెప్పండి ప్రజలారా, ఏ పార్టీ ఉంది ఐఏఎస్ల ప్రక్షాళన చేయడానికి? నిజంగా బీజేపీ తలుచుకుంటే వీళ్ళని ఏం చేయలేదా? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయలేదా? బీజేపీ తలుచుకుంటే రాజకీయ నాయకుల మీద ఈడీలు సిబిఐలు ఇవన్నీ పడతాయి. మరి ఐఏఎస్ ఆఫీసర్లు వద్దా? అసలైన ప్రక్షాళన ఎక్కడ చేయాలి? నిజంగా నాకు ఈరోజు ఎందుకు బాధ అవుతుందంటే ఒక చీఫ్ సెక్రటరీ అంటే పక్క రాష్ట్రం చీఫ్ సెక్రటరీ తోటి నేను ఒక 3-4 months బ్యాక్ కలవడం జరిగింది. ఆయన ఒక్కటే అన్నాడు, వాళ్ళు బాధపడ్డారు. మన తెలుగు అతనే దేశం మొత్తంలో తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు ఏ రకంగానైతే తిన్నారో దేశంలో మరెక్కడా కూడా ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ లేరట. తీసుకుంటారండి, నేనేమంటున్నా, తీసుకుంటారు. ఎంత? 1%, 2% పేద ప్రజలకు ఇబ్బంది కలగనివి ఏమైనా ఉంటే ఏదో అట్లా వాళ్ళ ఇష్టం కొద్దీ ప్రేమ కొద్దిగా ఇస్తారు, వెళ్తారు. కానీ వీళ్ళు అట్లా కాదండి. పేదవాళ్ళను అసైన్డ్ భూములు కూడా గుంజుకొని ధరణి పోర్టల్ని కూడా మార్చేసి ఒకటి పేరు మీద ఇంకోటి పేరు పెట్టి వాళ్ళు మార్పులు చేర్పులు లేకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించి ధరణి డేటాని దగ్గర పెట్టుకొని ఆ డేటాతో అందరికీ ఫోన్లు చేయించి మీరు అది అమ్మడానికి ఉండదు, కొనడానికి ఉండదు, మేము సవరణలు చేసుకుంటాం, మాకు తక్కువ రేటుకి అమ్మండి అని చెప్పి ఒక బ్రోకర్లను పెట్టుకొని నడిపించినండి దందా. ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను, మన దేశంలో మరెక్కడా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ కూడా దొబ్బి తినలేదండి. ఎక్కడ లేరండి దేశంలో. మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్లే ఉన్నారండి. వాళ్ళు పక్క రాష్ట్రాలలో హ్యాపీగా ప్రిన్సిపల్ సెక్రటరీలుగా, మన తెలుగు వాళ్ళకి ఇక్కడ పోస్టింగ్లు రాకపోయినా సెకండ్ క్యాడర్ ఐఏఎస్లు నీతి పరులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కొంతమంది పక్క రాష్ట్రంలో పనిచేసేటోళ్ళు నీతిగా నిజాయితీగా మాకు వచ్చే జీతం చాలని చెప్పి వాళ్ళు పనిచేసుకుంటున్నారండి. మన తెలంగాణలో తప్ప మరెక్కడా ఇది చూసుండరు. భూతద్దాల పెట్టి వెతికిన తెలంగాణలో తప్ప ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడా కూడా మెక్కి ఉండడు, పైసలు తిని ఉండరు, ఇన్ని వేల కోట్లు సంపాదించి ఉండరు అని చెప్పి మీరు ఆలోచించాలి ఒకసారి. ఇప్పుడు ఇంత మాట్లాడినందుకు నా మీద డిఫమేషన్ వేస్తారు, జైల్లో కూర్చోబెడతారు, కూర్చోపెట్టుకొనియండి, వేసుకొనియండి, ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈడొక్కటి పెట్టుకొని ఈడొక్కటి నేను మాట్లాడకుండా నేను 100% నేను ఉండలేనండి. ఎందుకంటే బాధ అవుతా ఉంది. ఇదే బీహార్లో మెక్కమను అక్కడ రాజకీయం చేయమని ఐఏఎస్ని చేస్తాడా అండి? వాళ్ళ సొంత రాష్ట్రాల్లో చేస్తారా అండి? చేసి బతికి బట్ట కడతారా అండి వీళ్ళు? బీహార్ వాళ్ళ కోపం వస్తే ఏమొస్తుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు నేను. బతికి బట్ట కడతారా వీళ్ళు? బీహార్లో దోచుక తింటే, వాళ్ళ సొంత రాష్ట్రాల్లో దోచుక తింటే. ఇక్కడ డబ్బులు కూడబెట్టి నొక్కేసి కూడబెట్టాలన్నాను. ఎందుకంటే పైసా కూడబెట్టేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, పేద ప్రజలండి. గంజనీళ్ళు తాగి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సో ఇక్కడ పైసలన్నీ కూడా వీళ్ళు దొంగతనం చేసి బ్యాచ్ అంతా వాళ్ళ సొంత రాష్ట్రాలలో మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్, మీరు ఏం టెన్షన్ పడద్దు, అతి త్వరలో మీ షాపింగ్ మాల్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను స్పెషల్ స్టోరీస్ చేస్తాను. ఆల్రెడీ అంతా ఇన్ఫర్మేషన్ రాబట్టిన గన్ని స్పెషల్ స్టోరీస్ చేస్తా. పోయి ఏడేడు ఉన్నాయో చూపించకపోతే నా పేరు షావేనే కాదు. అప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయండి. సిఐడి అటాకులు చేస్తారో, ఏసీబీ అటాకులు చేస్తారో, ఈడీ కేసులే పెడతారో, సిబిఐ కేసులే పెడతారో, ఇంకే కేసులు పెడతారో, ఇప్పటికన్నా నియత్తు తెలంగాణ ప్రజలపైన ఏమైనా పని చేయాలి. అవినీతి పనులను ఏరేయాలని చెప్పి ప్రేమ ఆప్యాయత కర్ణ లేకపోయినా పర్లే, తిన్న మెతుకులన్న మింగుడు పడితే ఇటువంటి అవినీతి పనులని అరెస్ట్ చేసి చూపించండి. ఎస్, మా ప్రభుత్వం పనిచేస్తుందని చూపించండి. సవాలు సుడుతున్న కాంగ్రెస్ పార్టీకి. అప్పట్లోనే అధికారులపై సోమేష్ ఒత్తిడి, విచారణ నిలిపివేతకు యత్నాలు. సీఎస్గా ఉన్నప్పుడు ఆయన వద్దే వాణిజ్య పనుల శాఖ. ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను ఏం చేయాలి ప్రజలారా? ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను చూసుకొని యూపీఎస్సీ ర్యాంక్స్ కొత్తగా కొట్టిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారండి? వాళ్ళు ఖరాబ్ గారండి? ఇటువంటి వాళ్ళని చూస్తే ఖరాబ్ అవుతారా గారా? మీరు చెప్పండి.
కొత్త ఐఏఎస్ ఆఫీసర్లు యూపీఎస్సీ ర్యాంకులు కొట్టుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు ఏదో పనిచేయాలని సంకల్పంతో అహర్నిశలు అంత ఈజీగా కారండి ఐఏఎస్లు ఎవరు కూడా అంత ఈజీగా కారు. ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఫంక్షన్ల కోరు, పండగలు చేసుకోరు, పబ్బాలు ఉండవు, ఏముండవు. పుస్తకం 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 పుస్తకం. కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నిరంతర సరస్వతి కటాక్షం వాళ్ళకు ఉండాలి. ఎక్కడేం జరుగుతుందనేది తెలుసుకోవాలి ప్రపంచ స్థాయిలో. నాట్ ఓన్లీ మన భారతదేశం ఒక్కటే కాదు, భారతదేశం రాజ్యాంగం అణువు తెలిసి ఉండాలి. సో అంత ఈజీగా అండి వాళ్ళు అన్ని త్యాగాలు చేసుకొని ఇంత కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి చదువుకొని వస్తే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని చూసి నిజంగా చదువుకునే వాళ్ళందరూ ఖరాబ్ అయిపోతారు. ఇందులో సగం మంది ఏదో డైరెక్ట్ యూపీఎస్సీ ర్యాంకులు కొట్టిన వాళ్ళు కాదు. కొంతమంది ఎంఆర్ఓలకు వచ్చి మళ్ళీ చదువుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసి వెనకపోండి పైసలు ఇచ్చి మళ్ళీ ప్రమోషన్లు కొట్టి మళ్ళీ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత డిప్యూటీ కలెక్టర్లు చేసి ప్రమోషన్ వచ్చి డిప్యూటీ కలెక్టర్ నుండి ఐఏఎస్ లైన్ వాళ్ళండి చాలామంది వాళ్ళే. ముఖ్యంగా ఇక వీళ్ళ గురించి మాట్లాడితే తనివి తీరదు. చాలా సబ్జెక్ట్ ఉంది మాట్లాడాలంటే.